ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. ప్రపంచంలోని అతిపెద్ద జన సమ్మేళనానికి అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన జరిగిన తొలి పుణ్య స్నానాల్లో 3.5 కోట్ల మంది పాల్గొన్నారు. ఇక 45 రోజుల కుంభమేళాలో 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా సందడి నెలకొంది. దేశ విదేశాల నుంచి భారీగా తరలివస్తున్నారు భక్తులు. భోగి రోజు సన్నాహక స్నానాల్లో 1.5 కోటి మంది పాల్గొన్నారు. ఇక సంక్రాంతి పర్వదినాన నిర్వహించిన తొలి పుణ్యస్నానానికి రెట్టింపు సంఖ్యలో వచ్చారు భక్తులు. రికార్డు స్థాయిలో 3.5 కోట్ల మంది అమృత స్నానం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద జన సమ్మేళనం. 45 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 12,000 హెక్టార్లలో టెంట్లు, స్నానఘట్టాలు సిద్ధం చేసింది. మహాకుంభమేళా ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని నిపుణుల అంచనా. టూరిజం రంగం కిందికి వచ్చే స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక నివాస ఏర్పాట్ల ద్వారా 40,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. ప్యాక్ చేసిన ఆహారం, మంచినీరు, బిస్కెట్లు, జ్యూసులు, భోజనం వంటి వాటి కోసం 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. దీపాలు, నూనె, అగరొత్తులు, గంగాజలం, విగ్రహాలు, ఆధ్యాత్మిక పుస్తకాల వంటి పూజా వస్తువుల విక్రయం ద్వారా 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే వీలు ఉంది. స్థానిక, అంతర్రాష్ట్ర రవాణా సేవలు, ట్యాక్సీల కోసం 10,000 కోట్ల రూపాయలు భక్తులు వెచ్చిస్తారని అంచనా. టూర్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు, ఇతర పర్యాటక సేవల రూపంలో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. హస్తకళలు, సావనీర్లు, వస్త్రాలు, ఆభరణాల వంటి వస్తువుల విక్రయం ద్వారా 5,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. ఆరోగ్య సేవల రంగంలో తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద వస్తువులు, మందుల విక్రయం ద్వారా 3,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్స్, వైఫై సేవలు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ల రూపంలో 1,000 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరగనుంది. అడ్వర్టైజ్మెంట్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, మీడియా సంబంధ సేవల రూపంలో మరో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే వీలు ఉంది. కుంభమేళా సమయంలో 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలను భక్తులు కొనుగోలు చేయనున్నారు. అలాగే నూనె కోసం 1,000 కోట్లు, పాలు, ఇతర డైరీ వస్తువుల కోసం 4,000 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. కూరగాయలకు 2,000 కోట్లు వెచ్చించే వీలు ఉంది. వీటితో పాటు ఆతిథ్యానికి 2,500 కోట్లు, పరుపులు, బెడ్షీట్లు, ఇతర గృహ వస్త్రాల వస్తువుల కోసం 500 కోట్లు భక్తులు వెచ్చిస్తారని అంచనా. అలాగే రవాణా రంగంలోని వాళ్లకు 300 కోట్ల రూపాయలు, బోటు నడిపే వాళ్లకు 50 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే ఒక్కో భక్తుడు కనీసం 5,000 రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంది. తద్వారా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు కుంభమేళా నోడల్ అధికారి విజయ్ ఆనంద్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఉత్తరప్రదేశ్ చాప్టర్ కూడా తక్కువలో తక్కువ 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. భక్తులకు అవసరమైన కనీస వస్తువుల ద్వారానే 17,310 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలిపింది. కుంభమేళాకు వచ్చే భక్తుల విడిది కోసం వివిధ రకాల ఏర్పాట్లు చేసింది యూపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యూపీఎస్ టీడీసీ. ఇందులో విల్లాలు, మహారాజా, స్విస్ కాటేజీ, డార్మటరీ అనే 4 రకాల టెంట్లు ఉన్నాయి. వీటిలో ఒకరికి ఒక రాత్రి బస చేసేందుకు 1,500 నుంచి 35,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు సంగం నివాస్ వద్ద 44 సూపర్ లగ్జరీ టెంట్లు వేశారు. వీటిలో ఒక రాత్రి 2 బస చేయడానికి 1,00,000 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. అయితే అవన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కుంభమేళాకు 2,500 కోట్ల రూపాయలు కేటాయించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అంతకు ముందు సంవత్సరం అంటే 2023-24లో కూడా 2,500 కోట్ల రూపాయలు కేటాయించింది. 2022-23 బడ్జెట్లో 621 కోట్ల 55 లక్షల రూపాయలు కేటాయించింది యూపీ సర్కార్. ఇక పన్నుల రూపంలో 25,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని కుంభమేళా నోడల్ అధికారి విజయ్ ఆనంద్ తెలిపారు. కుంభమేళా ద్వారా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశముందన్నారు. 2013లో జరిగిన కుంభమేళా ద్వారా 12,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2019లో జరిగిన కుంభమేళాలో 1,20,000 కోట్ల ఆదాయం వచ్చినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నివేదికను బట్టి స్పష్టమవుతుంది. ఈసారి కుంభమేళా ద్వారా విభిన్న రంగాలకు చెందిన 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సిఐఐ అంచనా.